ఇలా మా ఫ్రెండ్ రాజధాని దగ్గర నుంచి వస్తున్నాం మామ. మీకు మంచి విషయం చెప్పాలి. నైట్ మంచి ప్రోగ్రామ్ సెట్ చేస్తున్నాం మామ. ఏం ప్రోగ్రామ్ అది? అరే నైట్ మంచి స్కోరింగ్ సెట్ చేసినాము. అరే అలాంటివి మంచి కాదురా, నాకు అలవాటు కూడా లేదు. అరే నాకేమైనా అలవాటు ఉందారా భాయ్? నాకు కూడా ఇదే ఫస్ట్ టైం. అరే నాకెందుకో భయం వేస్తుందిరా, ఇలాంటి వాళ్ళ దగ్గరికి పోతే ఎయిడ్స్ అనేది వస్తుందంట. ఎయిడ్సా? నువ్వెవరు? నేను ఎయిడ్స్ కలిగజేసి హెచ్ఐవి రాక్షసుని, మీకు కూడా కలిగజేయడానికి వచ్చా. మాకెందుకు వస్తుంది? వారానికి 3 రోజులు చికెన్ బిర్యానీ తింటాం. ఇంతవరకు నేను అసలు ఒక్కసారి కూడా జ్వరం రాలేదు, అసలు దవాఖాన మొహమే చూడలేదు. నాకెందుకు వస్తుంది ఎయిడ్స్? అవును, మా ఊర్లో వీడు పైల్వాన్ అని పిలుస్తారు. పైల్వాన్ అయితే వాడు బాబు అయితే ఒక్కసారి వచ్చాయంటే చంపేదాకా వదలను. నాకు కులం మతం ఏ భేదం లేదు. పేదోడికైనా గరీబుడికైనా ఎవరినైనా పట్టి పీడి చంపేస్తాను. అయినా ఎయిడ్స్ పేషెంట్ దగ్గర పోయే వాళ్ళకి వస్తుంది, చెడ్డ అలవాటు ఉన్న వాళ్ళకి వస్తుంది. మాకు అలాంటి అలవాట్లే లేవు. మాకెందుకు వస్తుంది? తల్లి కడుపున్న బిడ్డను కూడా బలి తీసుకుంటా. ఆఫ్టర్ ఆల్ మీరేంటారా? ఏ పాపం తెలియని తల్లి కడుపున్న బిడ్డను కూడా బలి తీసుకుంటారా? టీబీ కుష్టి వంటి రోగాలే మందులతోనే అవుతున్నాయి. నిన్ను చంపడానికి ఏదో ఒక మందు వచ్చే ఉంటుంది. నన్ను చంపడానికి ఇంతవరకు ఎవ్వరు ఏ మందు కనిపెట్టలేదు. నేను ఒకటి పట్టా అంటే వాడిని చంపేదాకా వదిలిపెట్టాను. భయపడకండి. ఎయిడ్స్ గురించి తెలుసుకోవడమే మనకు ఎయిడ్స్ నుంచి రక్షణ. ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుందో తెలుసుకుంటేనే దాన్ని తప్పక నివారించవచ్చు. అవును, ఎయిడ్స్ కి నివారణ ఒకటే మందు. డాక్టర్ గారు, ఎయిడ్స్ అసురక్షిత లైంగిక చర్యల వల్ల వస్తుందంట, అది నిజమేనా? అవును, ఎయిడ్స్ మన దేశంలో ముఖ్యంగా అసురక్షిత లైంగిక చర్యల వల్లే వస్తుంది. కానీ దాన్ని మనం నిరోధ వాడడం వల్ల నివారించవచ్చు. నిరోధ అంటే ఏదో అనుకోవద్దు. నిరోధ అంటే కాండం. అది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో లేకపోతే మెడికల్ షాప్లలో ఉచితంగా లభిస్తున్నాయి. సార్ 12వ బెడ్ మీద పేషెంట్ ఇంజెక్షన్ ఇచ్చాను. సరే నర్సయ్య కొత్త ఇంజెక్షన్ ఇచ్చావు కదా, వాడిని చూసిస్తే మళ్ళీ ఎయిడ్స్ వచ్చే ప్రమాదం ఉంది. కొత్తదే ఇచ్చాను. అంటే ఎయిడ్స్ అలా కూడా వస్తుందా? అవును, వాడిన సూదులు మళ్లీ వాడడం వల్ల, ఒకరి రేజర్ బ్లేడ్లు ఇంకొకరు వాడడం వల్ల, పరీక్షించని రక్త మార్పిడి వల్ల, లేక ఎయిడ్స్ సోకిన తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు కూడా వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. అంటే డాక్టర్ గారు, ఇక ఎయిడ్స్ వస్తే చావాల్సిందేనా? ఎయిడ్స్ కి పూర్తిగా నయం చేయడానికి మందు రాలేదు. కానీ ఎయిడ్స్ వచ్చిన వ్యక్తి జీవిత కాలాన్ని పెంచడానికి మందులు ఉన్నాయి. ఆ మందులు వాడుతూ ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు 8 నుంచి 10 ఏళ్ల వరకు బ్రతకొచ్చు. 10 ఏళ్లు బతికినా సరే ఒక్కసారి మీకు ఎయిడ్స్ వచ్చిందని తెలిసిన మరుక్షణమే మిమ్మల్ని ఊరి నుంచి గెంటేస్తారు. ఎవ్వరు మీ దగ్గరికి రానియారు. ఉద్యోగంలో కూడా మిమ్మల్ని పీకేస్తారు. కనీసం పెళ్ళాం కూడా మీ పక్కలో పడుకోవడానికి ఒప్పుకోదు. మీకు ఇంకా చావే గతి. గెలుపు నాదే. లేదు, మేము అలా జరగనివ్వం. చూడండి, ఎయిడ్స్ అంటువ్యాధి కాదు. ఎయిడ్స్ అనే వ్యక్తులతో తిరగడం వల్ల కానీ, వాళ్ళతో పాటు ఉండడం వల్ల కానీ, వాళ్ళ వస్తువులు వాడడం వల్ల కానీ, వాళ్ళని ముద్దు పెట్టుకోవడం వల్ల కానీ వ్యాపించదు. ఎయిడ్స్ అనే వ్యక్తులతో మనం వాళ్ళు బతికినంత కాలం వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇద్దాం. గుర్తుంచుకోండి, ఎయిడ్స్ కి మందు లేదు, నివారణ ఒకటే మార్గం. మేము మీకు చెప్పిన ఈ విషయాన్ని మీరు కొందరికి చెప్పండి, ఆ మరికొందరిని ఇంకో కొందరికి చెప్పమని చెప్పండి. మేము చెప్పినవన్నీ మీరు పాటిస్తే ఈ హెచ్ఐవి రాక్షసుని పూర్తిగా నిర్మూలించవచ్చు. సమాజాన్ని స్థాపిద్దాం.